ఇప్పుడు హైకోర్టుకి ఆశ్రయిస్తూ ఆమె కమిషనర్ పై కూడా తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ పిటిషన్లో. ఎవరు? విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి. వసవని గతంలో కూడా మనం ఇదే విషయం చర్చించుకున్నాము 2-3 సందర్భాల్లో. ఎందుకంటే ఇక్కడ సిఐ నాగరాజ్ని ఎందుకు బలిపశువు చేస్తున్నారు, కమిషనర్కు తెలియకుండా జరగదు కదా, అది కూడా 40 రోజుల తర్వాత కమిషనర్ ఎందుకు 40 రోజుల పాటు కమిషనర్ ఎందుకు మౌనం వహించారు అంటే ఆయనకి తెలిసే జరిగింది కదా, ఆయన ఎందుకు కేసును నిర్వీర్యం చేసేందుకే ఇలా మౌనం దాల్చారా అనే ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు ఇవే అంశాలని విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రస్తావించారు. ముఖ్యంగా కమిషనర్ని బాధ్యుని చేయాలనే విధంగానే ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సార్ అలా మాట్లాడిన పరిస్థితి కాదు సార్, అలా మాట్లాడవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్నటి వరకు నిమ్మక నీరెత్తి ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది, వారు ఎలాంటి దర్యాప్తు చేసినా మేము వారిని నమ్ముతున్నాం అన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు సిబిఐకి వెయ్యమని ముందుకు వచ్చినారు. ఎందుకంటే వాళ్ళు వెయ్యమనలేదనుకోండి, ముఖ్యమంత్రితో అంటే మాట్లాడాల్సిన తర్వాత మాట్లాడిన నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగాలి, ఆ తల్లి ఇలాగే అడగాలి. కానీ ఎందుకు అడగల? నాకు న్యాయం జరిగిపోయింది అనేది కదా, ఏం న్యాయం జరిగిందంటూ మనం అడిగినాం. సో అలా అలా వెయ్యాల్సి వచ్చింది సార్. ఆవిడ ఇదే మొట్టమొదటిసారిగా హైకోర్టును ఆశ్రయించడం ఏం కాదు, రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ లో కూడా ఆవిడ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు వారు సిఐ నాగరాజు గారిని అడగలేదండి. సిఐ ఎవరు సార్? సార్ సిఐ ఎవరు? ఎస్ఐ, సిఐ, తర్వాత డిఎస్పీలు, డిడిజిపీలు, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్, సిపిలు, డిసిపీలు కూడా ఉంటారు సార్. 2 డిసిపీలు, 1 సిపి ఉంటారు సార్ విజయవాడ నగరానికి. సో ఆ సిపిని అడుగుతారు సార్. కమిషనర్ ఆఫ్ పోలీసు కి తెలియకుండా, బుక్ లో ఎంట్రీ లేకుండా, టాస్క్ ఫోర్స్ వెహికల్ అంటే మా జిల్లా అంటే విజయవాడ దాటేసి గుంటూరు దాటేసి మార్కాపురానికి వెళ్ళిపోయింది, ప్రకాశం జిల్లా బోర్డర్ వరకు, వితౌట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్డర్స్ లేకుండా, ఆయన సంతకాలు లేకుండా టాస్క్ ఫోర్స్ వెహికల్ ఎలా కదిలింది అని డైరెక్ట్ గా హైకోర్టు వారు సిఐని, కానిస్టేబుల్ ని, హోంగార్డ్ ని అడగరు సార్. అడిగింది సిపిని. వాట్స్ ఐపీ, వాట్స్ గోయింగ్ ఆన్? మీ కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో ఎన్ని రోజులైనా కస్టడీలోకి తీసుకున్న వ్యక్తి కనపడట్లేదట, చాలా రోజులు స్టేషన్ లోనే ఉన్నారంట. తర్వాత ఇప్పుడు ఏమైంది? సార్ మేము మాకు 15 వరకు కొంచెం టైం ఇవ్వండి సార్, మేము ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం సార్, తమరి ముందు ప్రొడ్యూస్ చేస్తాం సార్ అని కంగారు పడితే చెప్పుంటారు. పాపం 15వ తారీఖు ఏం చెప్పారు? సార్ 29వ తారీఖు సార్ ప్లీజ్ సార్ ఎంక్వైరీ చేస్తున్నాం సార్, ఎంక్వైరీ ప్లీజ్ సార్, కైండ్లీ పర్మిటెడ్ సార్, మిలాడ్ అని పర్మిషన్ అడిగిస్తారు. అప్పుడు 29 అంటే రేపు ఎల్లుండో కదండి. ఆ 29 ఏం చెప్పాలో ఆ చెప్పే లోపు కూడా అక్కడ ఈ మాజీ ముఖ్యమంత్రి పుణ్యం అంటూ కంగారు పడి అసలు ఎవరేం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక ఒప్పులు చేస్తున్నారు. ఇతను బయట ఒక్కసారి అడుగు పెడితే జరిగిన అరాచకానికి ఈ రోజు సీఎం కూడా ఈ కేసులో కీలక వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు జగన్ రెడ్డి గారు సార్ ఒక్కసారి బయటికి అడుగు పెట్టి ఏంటి కేసు, సిఐ ఏంటి బాధ్యుడు అంటూ మొత్తం 4-5 బయటికి తీస్తే కంగారు పడి ఆ రోజు రాత్రికే 11:30 ఆ టైంలో అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి 302 పెట్టి అతన్ని ముందు విధులకు ఆటంకపరిచి ఆపి తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కంగారులో ముఖ్యమంత్రి పిలవకూడదయ్యా స్వామి, ఈ కేసులో వాళ్ళు బాధితురాలు కాదు, మన మీద కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే మన మీద కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళని మనం ఎలా ఇంటికి పిలిపించుకుంటాం? అది చర్చలే కదా, చర్యలు తీసుకునే వాళ్ళు బయట కదా తీసుకోవాలి, ఇంట్లోకి పిలిపిస్తే చర్చలే కదా. సానుభూతి ఏంటి? తొక్కలో సానుభూతి. హోమ్ మినిస్టర్ ఇంటికి పిలిపించి వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చెప్పనాల్సింది అయిపోయేది. మీరెలా వస్తారు? ఈ కేసులో ముఖ్యమంత్రి కీలక ఘట్టం సార్. దీనికి మాత్రం మాజీ ముఖ్యమంత్రి గారే సార్ కారణం. కంగారుగా ఆయన బయటికి రాగానే వీళ్ళు కంగారుగా ఏం చేయాలో ఏం చేయకూడదో చేసేసినారు సార్. ఒక్కసారి బయటకు అడుగు పెట్టి లా అండ్ ఆర్డర్ ని టచ్ చేస్తేనే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతున్న పరిస్థితి అయితే మరి పాదయాత్ర చేసి బయట అడుగు పెట్టి ప్రతి జిల్లా ప్రతి మండలంలో సమస్యలు లేవనెత్తితే కంగారు పడి ఈ చేతులు పట్టుకోబోయి హక్కులు పట్టుకునే పరిస్థితికి వచ్చేస్తారేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాకు అర్థం కాని పరిస్థితి అయితే ఉందండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు జరగబోయే పరిమాణాలు ఏంటంటే జరగబోయేవి ఆవిడ ఓపెన్ గా లేదండి మేము సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ ఒకటి దర్యాప్తు చేయాలి, మేము పోలీసుల్ని నమ్మలేని పరిస్థితులు అంటూ చెప్పింది. మొన్న
మొన్న మా న్యాయం జరిగిపోయిందని చెప్పింది. మేము వారు ఏ విచారణ చేసినా మేము సిద్ధమే ఉన్నాం, మేము వారిని నమ్ముతున్నాం అని. ఈ రోజు నమ్మట్లేదనింది. ఎందుకంటే ఈ రోజు వారు గనక వారిని నమ్మకపోతే ఆ రోజు లోపలికి వెళ్ళాక ఏదో జరిగిందని మాత్రమే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. అయితే దీంట్లో ఇంకొక వ్యవస్థ ఎంటర్ అయిందండి. ఇది చాలా నోట్ దిస్ పాయింట్ లాగా మనం మాట్లాడుకోవాలి. హ్యూమన్ రైట్స్ అండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సి. సార్ మీకు ఎన్హెచ్ఆర్సి సంగతి అస్సలు తెలియదు సార్. నేను చెప్తున్నాను, నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు జరిగినప్పుడు అక్కడ కేసీఆర్, కేటీఆర్ గారు ఆ ప్రభుత్వాలు నడుస్తున్న టైంలో అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వెయ్యమని అడిగేవారే లేరు. ఆ కేసుని కోర్టులో వాదించే లాయరే లేరు. కేసుని కోర్టులో వాదించకూడదు అంటూ స్టాంప్ వేసేసింది ఆ హైకోర్టులో అక్కడ ఉన్న అడ్వకేట్లు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడుండే మా సీనియర్ తో మాట్లాడి కేసు ఎలా వదిలేస్తారు సార్, వీళ్ళు నేరగాళ్ళని వాళ్ళు ఎవరు చెప్పడానికి, వీళ్ళకి ఆ నేరకి సంబంధం ఉందో లేదో మనం ఎంక్వైరీ చేసి కదా చెప్పాలా. మా రాష్ట్రంలో ఆయిషా మీరా కేసులో సత్యంబాబు నిర్దోషిగా బయటకు వచ్చేసాడు సార్. వీళ్ళు ఇలాగే ఉంటది, పెద్దోళ్ళని తప్పించడానికి పేదోళ్ళు ఇరికిచ్చేస్తారు. ముఖ్యంగా దళితులు, డబ్బు లేని వాళ్ళు, అమాయకుల్ని, లారీ వాళ్ళని, ఆటో వాళ్ళని, రిక్షా వాళ్ళని, పని వాళ్ళని, కార్మికుల్ని ఎత్తుకొస్తారు సార్. సార్ మీరు ఈ కేసు తీసుకోండి సార్, నేను నిలబడతాను సార్ అని మా అడ్వకేట్ గారితో మాట్లాడుకుని ఆ కేసును తీసుకున్నప్పుడు నాకు సిబిఐ సహకరించలేదండి. సిబిఐకి ఆ కేసును వేయమనడానికి ఆ తల్లిదండ్రులకు కూడా అంత ధైర్య సాహసాలు లేవండి. అప్పుడు నేను నమ్ముకున్న ఒకే ఒక వ్యవస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్, ఎన్హెచ్ఆర్సి. ఈ ఎన్హెచ్ఆర్సి గురించి మీకు ఏం తెలుసో నాకు తెలియదు, కానీ దాంట్లో సిర్పుర్కర్ కమిషన్ అని ముగ్గురిని వేసినారు సార్. దాంట్లో కార్తికేయ ఐపీఎస్ మీకు గుర్తున్నారండి? అవును, రాజీవ్ గాంధీ గారి మర్డర్ కేసులో కేసు చేసినటువంటి వ్యక్తి. అవును, తిరుగుతాను, తమిళనాడు. యా సార్. సో దాంట్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్లు సిర్పుర్కర్ గారు, ఇంకా చాలా కమిషన్స్ ఉన్నాయి సార్. దాంట్లో ముగ్గురు, ఇద్దరు జడ్జెస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ముగ్గురుగా కమిటీ వేసి ఇక్కడ శశిధర్ రెడ్డి అనే ఒక జడ్జి గారితో ఆ కేసు జరుగుతూ ఉన్న మూమెంట్ సార్. ఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది అని వెర్రి బాగులుగా నవ్వుకున్నటువంటి చాలా మంది ప్రజలు, అధికారులు, వ్యవస్థలు. కానీ ఎన్హెచ్ఆర్సీ ఆఖరికి ఇది రిపోర్ట్ పోలీసులు అనాథరైజ్డ్ గా చేసిన ఎన్కౌంటర్ అలా జరగలేదు, బుల్లెట్ నువ్వెలా పేల్చో, రైట్ హ్యాండ్ నుంచి ఎలా పేల్చో, అక్కడ ఎలా తగిలింది, ఏ యాంగిల్ లో పెట్టో, 90 degrees కిందగా పైకా, అబ్బా ఇన్వెస్టిగేషన్ చూస్తే ఒక్క సినిమా తీయచ్చు సార్. లైవ్ లో చూసి నిజంగా నాకు చాలా అదృష్టం సార్. అసలు నా లైఫ్ లో నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకుంటుంటే చాలా అప్రిసియేషన్ గా ఉంటుంది సార్. ఇది ఒక అచీవ్మెంట్ సార్. వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, వాళ్ళని చూడడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, వాళ్ళతో కప్పు కాఫీ తాగడం, ఇవన్నీ కూడా ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్. వాళ్ళు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ గారికి ఒక రిపోర్ట్ రాసింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే జరిగిన ఎన్కౌంటర్ ఫేక్ అని. సిబిఐ కూడా తేల్చిద్దో తెలియదో నాకైతే తెలియదు సార్. కానీ ఒక ఎన్హెచ్ఆర్సి తలుచుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కూడా రోడ్డుకు లాగేగల సమర్థత కలిగింది సార్. అప్పట్లో ఎన్హెచ్ఆర్సి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి కీలక సాక్షులు కొంతమంది చనిపోతుంటే, మా అడ్వకేట్ గారికి యాక్సిడెంట్ అయితే అప్పట్లో సిపి ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు సార్. తర్వాత డీసీపీగా ఆయన ఎవరు, విక్రాంత్ పటేల్ గారు, లేకపోతే హర్షవర్ధన్ రాజు గారు ఉన్నారు సార్. వీళ్ళిద్దరికి కూడా అక్కడి నుంచి మెయిల్ పెట్టారో మరి లెటర్ ఇష్యూ చేసినారో, వాళ్ళని ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వండి, ఈ అమ్మాయి కేసులో కీలకంగా ఉండేటటువంటి అడ్వకేటు అంటూ కూడా వాళ్ళని అడగడం జరిగింది సార్. ఆ రోజు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డీజీపీ గారికి లెటర్ ఇచ్చి ఇదిగోండి సుప్రీంకోర్టు నుంచి పంపించింది అంటూ కూడా మాట్లాడాను సార్. అంటే ఎన్హెచ్ఆర్సి సిబిఐ కంటే 100 రెట్లు పనిచేస్తుందని నమ్మండి సార్. సిబిఐ ఒకవేళ సెంట్రల్ అండర్ లో ఉంటుందేమో, స్టేట్ అండర్ లో సిట్టు సిఐడి ఉంటదేమో, కానీ ఎన్హెచ్ఆర్సి అనేది మాత్రం ఒక స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ ఏమో కానీ తెలియదు, కానీ చాలా నిజాయితీగా, దమ్ముగా, అసలు వాళ్ళలో ఏ ఒక్కరిని మనం డబ్బులతో, మాటలతో, తర్వాత ఫోన్ కాల్స్ తో మనం లొంగ తీసుకోలేము సార్. ఇంత నిజాయితీ గల వ్యవస్థని నా లైఫ్ పీరియడ్ లో చూడలేదు సార్. ఈ దీంట్లో అది ఇన్వాల్వ్ అయింది సార్. ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇచ్చిందట. అబ్బా ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది సార్. సిబిఐకి ఏమన్నా చెప్పేస్తారా, సిట్ కి ఏమన్నా చెప్పేస్తారా, సిఐడి ఏం చేసేసిద్దో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఎన్హెచ్ఆర్సీ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్. ముఖ్యమంత్రి గారితో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అసలు ఆయన ఎందుకు పిలిపించినారు, ఈ ఎవిడెంటరీ పార్ట్ కూడా నేను ఎన్హెచ్ఆర్సి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను సార్, పంపిస్తాను సార్. ఈ కేసులో నేను కూడా భాగస్వాములుగా ఉండే అవకాశం ఎన్హెచ్ఆర్సి వచ్చింది కాబట్టి బై గాడ్ గ్రేస్ నాకు అదృష్టం ఉంటుంది సార్. సో ఖచ్చితంగా 100 రెట్లు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి కేసుల్లో
ఆ తల్లి ఇప్పుడు మళ్ళీ నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, సిట్ ని నమ్మను, మాకు 3 కోట్లు ఇచ్చేసినారు, మమ్మల్ని లొంగ తీసుకున్నారని ఇలాంటి మాటలు బయటికి స్ప్రెడ్ అవుతున్నాయి. అలాంటిది ఏమీ లేదు. మేము మా బిడ్డకి చావు కల కారణాలను వెలికి తీసే వరకు మేము నిజాయితీగా నిలబడతాం. మాకు అవసరమైతే ఈ సిట్టు సిఐడి ఒకళ్ళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటదని అనుకుంటున్నారు కాబట్టి మాకు ఇవేవి వద్దు, మాకు సిబిఐ కూడా వెయ్యండి అని కూడా ఆ కుటుంబ సభ్యులు అడ్వకేట్లు కూడా మొన్న మధ్య అంటే ఒక నిన్నగాక అనుకుంటా అండి ముందుకు వచ్చినట్టు కూడా నేను చూసినాను. సో ఎనీవే మనకి జరిగిన అన్యాయం జరిగిపోయింది, కానీ ఈ అన్యాయం వేరెవ్వరికి జరగకూడదు అని చేసిన పోరాటమే తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు. ఈ రోజుకి ఒక్క బుల్లెట్, ఒక్క ఎన్కౌంటర్, ఒక్క పోలీస్ ఆఫీసర్ రివాల్వర్ తీయాలన్నా ఆంధ్రాలో అలా గుర్తొచ్చింది. సో ఇటువంటి పరిస్థితి సార్. సో ఇది కూడా ఇక్కడ కూడా మనం చూసినాము. ఈ తల్లిదండ్రులు కూడా అలాగే స్ట్రాంగ్ గా నిలబడితే ఇక ఏ బిడ్డని స్టేషన్ లో చంపే ప్రయత్నం, చంపే ధైర్యం, అటువంటి పనులు చేసే సాహసాలు పోలీసు వారు చేయరని ఈ కుటుంబ సభ్యులు ధైర్యంగా నిలబడి ఎంతో మంది బిడ్డలకి తప్పు చేస్తే కోర్టులు చూసుకుంటే, చట్టాలు చూసుకుంటే, గంజాయికి బానిస అయిపోయిన వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్స్ పంపించి వాళ్ళని మామూలు మనుషులుగా మార్చే సొసైటీకి అప్పచెప్తారు. అంతేగాని పీకలు కోసేసినాడని పేల్చేసి పీకలు కోసేసినాడని లాకప్ డెత్లు చేయకూడదు సార్. గంజాయి తాగినోడు అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. అటువంటి వ్యక్తుల్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకొచ్చి వాళ్ళను మార్చాలా. 22, 23 వయసు గల వ్యక్తులు గంజాయికి బానిస ఇలాంటి తప్పులు చేస్తుంటే వాళ్ళని మనం ఎటకరించో లేకపోతే అలాంటి వాళ్ళు చావడానికి అర్హులను మనం డిసైడ్ చేయకూడదు. మన న్యాయమూర్తులం కాదు. ఆచితూచి మాట్లాడాలా. మనం ఒక పొజిషన్ లో ఉన్నాం. ఆ పీకలు కోసేసినోడిని సపోర్ట్ చేయాలని మాట్లాడకూడదు. పీకలు కోసేసినోడు ఏ పరిస్థితుల్లో పీకలు కోసాడు, ఏ గంజాయి సేవించడం వల్ల పీకలు కోసాడు, ఆ గంజాయిని ఎవరు సప్లై చేస్తున్నారు, ఆ గంజాయిని ఏ పోలీస్ వ్యవస్థ పెంచి పోషిస్తుంది. ఈ రోజుకి పటమట పోలీస్ స్టేషన్ లో తప్పించుకున్న సోహెల్, కేరళకి సంబంధించిన కింగ్ పిన్ పట్టుకుంది ఈగల్ టీం. ఎలా తప్పించుకుని వెళ్ళిపోయాడండి? ఆ కేసులో ఒక కానిస్టేబుల్ ని, ఒక హోమ్ గార్డ్ ని సస్పెండ్ చేసినారంట. ఎంత పెద్ద స్మగ్లర్ సార్, ఎన్ని కేజీల గంజాయిని పట్టుకున్నారో తెలుసా? సోహెల్ ఎలా తప్పించుకున్నాడు? అక్కడన్నా సీసీ కెమెరా ఉందా సార్? సీసీ కెమెరా ఉందా? సో దయచేసి ప్రభుత్వం పూర్తి రెస్పాన్సిబిలిటీగా ఈ కేసులో నిలబడాలని మనం చెప్పడమే కాదు, హైకోర్టు వారు రేపు 29వ తారీఖు కూడా చెప్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎన్హెచ్ఆర్సీ చాలా నిజాయితీగా పనిచేస్తుందని భావిస్తున్నాను సార్.